నిజంగా అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ఓటు ఉంటే కిందటిసారి తేలిపోయేది కదా. కిందటిసారి మరి బీజేపీ కంటే నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి కదా. అవును, ఎందుకని బీజేపీ వాళ్లే వైసీపీకి వేశారు కాబట్టి చంద్రబాబు మీద కోపంతో. అట్లాగే 6% పవన్ కళ్యాణ్కి ఎందుకు పడ్డాయి? అది కూడా బీజేపీ వైసీపీకి వేశారు చంద్రబాబు మీద కోపం వాళ్ళు. ఇది వీళ్ళ పొత్తుని యాక్సెప్ట్ చేసేటటువంటి ఇదే ఉంటది కానీ హోదా వస్తే ఏమొస్తుంది, హోదా రాకపోతే ఏమొస్తుంది. ఒకటి కళ్ళెదురుగుండా హోదాకి ఆస్కారం కనబట్లేదు, చదువుకున్న వాళ్ళే కదా వాళ్ళకి. కాబట్టి మళ్ళీ మోడీనే వస్తాడు, హోదా అసలు ఎట్టాగు రాదు. ఇప్పుడు బాబు అయితే గనక సెటరేట్ చేస్తాడు. ఏది ఇప్పుడు జగన్ బోల్డ్ అని సంక్షేమాలు ఇస్తున్నాడు, బాబు ఇవ్వడని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ నమ్మకానికి క్రిందసారి నిరూపించారు కదా ఆయన, ఏదైతే సంపూర్ణ రుణమాఫీలు ఇట్లాంటి చేయకుండా. కాబట్టి అట్లాగే ఇప్పుడు కూడా అర్హుల్ని ఇప్పుడు 1 కోటి యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ప్రకారం 85 లక్షల మంది పేదవాళ్ళు, 85 లక్షల కుటుంబాలు. అంటే పేద కూడా కాదు వాళ్ళు, ఒక రకంగా మధ్యతరగతి వర్గం, వైట్ రేషన్ కార్డు బియ్యం ఇస్తున్నారు. ఒరిజినల్ పేదవాళ్ళు అయితే వాళ్ళ లెక్కన 35 లక్షల మంది. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటిది ఎంతమందికి ఇస్తున్నారు? 85 లక్షలకి ఇస్తున్నారు అప్పటికి. కానీ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 1,50,00,000 లక్షలకు ఉన్నాయి, 1,50,00,000 లక్షల కుటుంబాలకు. అవన్నీ తీసేస్తాడు చంద్రబాబు వస్తే, తీసేసి ఓన్లీ అర్హులకే ఇస్తాడు, ఒరిజినల్ 35-40 లక్షలకే ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి. దానివల్ల ఓట్ బ్యాంక్ అయితే వాళ్ళ ధైర్యం. రైట్. సిద్ధం సభల విషయానికి వస్తే ఇంకా ఫైనల్ సిద్ధం సభ ఒక రకంగా కంప్లీట్ గా ఏం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అని తేల్చేస్తారా? ఈ పొత్తుకు సంబంధించి కూడా ఏమన్నా కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే జనసేన తెలుగుదేశం పొత్తు మీద తీవ్ర విమర్శ చేశారు. ఇప్పుడు ఏమంటారు, బీజేపీని ఎక్కువ తిట్టకపోవచ్చు, బీజేపీని గురించి ఎక్కువ కామెంట్ చేయకపోవచ్చు, బీజేపీ జోలికి, నరేంద్ర మోడీ జోలికి, కేంద్ర ప్రభుత్వం జోలికి పోకుండా